హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీనా విన్నీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో రుచికరమైన గోంగూర పప్పు తయారీ విధానంను మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పావు గంట నానబెట్టుకున్న కందిపప్పులోకి గోంగూరని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి వేసుకోవాలండి. ఇది మా తోటలో పండిన గోంగూర అండి, అందుకే చాలా ఫ్రెష్గా ఉంది. గోంగూరను వేసిన తర్వాత ఒక 3 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలండి. అలాగే దీంతోపాటు పచ్చిమిర్చిని వేసుకోవాలండి. నేను వేస్తున్న ఈ పచ్చిమిర్చి కారం కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకే కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు తగిన విధంగా పచ్చిమిర్చి ఎంత కారం ఉందో చూసుకొని దానికి తగినట్లు వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపును కూడా ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు నేనైతే గోంగూర పప్పులోకి కూడా కొద్దిగా చింతపండుని యాడ్ చేస్తానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత దాంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని చాలా మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా బాగా ఎనుపుకున్నాక దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కోసం ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక 4 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వీటితో పాటు తాలింపు గింజల్ని అలాగే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని ఈ తాలింపులోకి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా తాలింపు అనేది వేగిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ ఎనిపి పక్కన పెట్టుకున్న గోంగూర పప్పుని మొత్తాన్ని వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి.
అలాగే మీకు మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న గోంగూర పప్పు ఎంతో రుచికరంగా ఉంటుందండి. మీరందరూ కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. మీరు చేసిన తర్వాత నాకు మళ్ళీ కామెంట్స్లో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.